బజారు సిలిండర్లు 146 ఏజెన్సీలపై కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా 4,285 సిలిండర్లు స్వాధీనం. వాణిజ్య వంటగా సరఫరా 70% పెంపు. ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి అయితే ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. గృహ అవసర వంట గ్యాస్ సిలిండర్ నల్ల బజార్లు తరలిస్తున్న 146 ఏజెన్సీలపై A6A కేసులను నమోదు చేశామని, 4,285 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి అయితే తెలియజేశారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రస్తుతం ఉన్న 40% 70% పెంచామని చెప్పారనమాట. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులకు సరఫరా సాధ్యం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక 16 ఏజెన్సీల పరిధిలో పంపిణీ సమస్యలు. రాష్ట్రంలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పంపిణీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డెలివరీకి 10 రోజులకు పైగా పడుతుంది. ఒక్కో చోట 40,000కు పైగా కనెక్షన్లు ఉండటంతో జాప్యం జరుగుతుందన్నారు. రోజుకు 2.79 లక్షల గృహవసర సిలిండర్లు డెలివరీ చేస్తున్నాం. సాధారణ రోజులతో పోలిస్తే సిలిండర్ సరఫరా పెరిగింది. ఓటీపీ ద్వారా సిలిండర్ డెలివరీ చేస్తారు. ఎక్కడైనా సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ చేసినట్లు సందేశం వస్తే 1967 కాల్ సెంటర్ ఫిర్యాదు చేయాలని చెప్పారనమాట. ఖాళీ సిలిండర్ తీసుకొని గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళవద్దు. సిలిండర్ రీబుకింగ్ వ్యవధి పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణంలో 45 రోజులు ఉంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ వాడకం కూడా. సో మొత్తం మీద గ్యాస్కి సంబంధించి సరఫరా అయితే పెంచుతామని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టారు. కానీ గ్యాస్ అయిపోయిందని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళొద్దని చెప్పారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని.